జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తున్నది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ, మరో దిక్కు బీజేపీ పార్టీ జోరుదారుగా నడిపిస్తున్నాయి ప్రచారాన్ని. బీఆర్ఎస్ పార్టీలు అయితే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను, మాజీలను, మెయిన్ లీడర్లను జూబ్లీహిల్స్ వాడవాడకు తిరగాలని రూల్ పెట్టినట్టున్నది. రోజుకో లీడర్ తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్లా. పల్లెల నుంచి పట్టణానికి వచ్చి బతికేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళను కారు గుర్తు దిక్కు తిప్పుకునే దానికి ఉపాయం వేసినట్టున్నది. అందుకే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూబ్లీహిల్స్లో జూలు విదిల్చిన సింహం తిరిగిండు. కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్కు దగ్గర బంధువులు, ఇన్ని రోజులు దగ్గర తిరిగిన వాళ్ళంతా చీలిపోతుంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతిరోజు షేరికలు నడుస్తున్నాయి. కేటీఆర్ ప్రతిరోజు కండువలుగా అప్పుడే ఎక్కుంటున్నట్టున్నది. ఇలా టీడీపీ పార్టీ నుంచి శ్రీనివాస్ నాయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరికాయను. ఆ కార్యం అయిపోయాక కేటీఆర్ మాట్లాడుకుంటా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే మీకు ఈ పథకం బంద్ అవుతుంది, మీకు ఫ్రీ బస్ ఉండదు అని ఓటర్లను బెదిరించుడు పద్ధతేనా అన్నట్టు చెప్తున్నాడు. అట్లా వేస్తే జనం బెదిరించే రోజులు కూడా ఉంటాయి. జూబ్లీహిల్స్లో తప్పక భయపెట్టేటట్టు ఓట్లేస్తారట. ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు కేటీఆర్. ఇక ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ తరఫున సినిమా హీరో సుమన్ ప్రచారంలో దిగిండు, ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండు. ఇంకో పక్క మాజీ మంత్రి మల్లారెడ్డి హోటల్లో సామాన్య జనంతో కలిసి షాయి తాగిండు. అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలన పోల్చుకుంటా కాంగ్రెస్ సర్కార్ పనులను చీల్చుకుంటా కారు గుర్తు కోటేయాలని మోటివేషన్ చేసిండు. 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది, 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ రోడ్డుకే రాదు. అది కేసీఆర్ చేసింది. పేదలకు డబల్ బెడ్రూమ్, పెద్ద మల్టీ స్టోరీ, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది, వస్తా ఉంది. ప్రజలు ఇవన్నీ గమనించారు, కనిపిస్తున్నాయి కదా. కాదండి, ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది, తప్పులేదు. అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే, భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఈ ఆడేమైంది ఫ్రీ ఆడిచ్చినట్టే. మళ్ళీ ఆటోలో ఖర్చు కొట్టాడు. 161 మంది ఆటోలో తగ్గినట్టు. మంత్రి పొంగిలేటి కనిపించిన వాళ్ళకల్లా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి షేయి గుర్తు కోటేయాలన్నట్టు ప్రచారం చేస్తున్నాడు. ఇగో గిట్లా వాళ్ళు 1 చేస్తే వీళ్ళు 2, వీళ్ళు 2 చేస్తే మేము 4 అన్నట్టు ప్రచారం రువ్వడిగా పెంచుకుంటూ పోతున్నాయి జూబ్లీహిల్స్లో పోటీకి దిగిన రాజకీయ పార్టీలు.